కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణువే మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నరసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర శ్రీహరి శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. నమో నిశశాలిని నవనీత హృదయిని నవదుర్గా రూపిణి పాలయ మాం. నవశక్తికారిణి పాహి మాం. నవనవోన్మేషశాలిని నవనీత హృదయిని నవదుర్గా రూపిణి పాలయ మాం. నవశక్తికారిణి పాహి మాం. శైలపుత్రి కాళరాత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట స్కందమాత కాత్యాయని. శైలపుత్రి కాళరాత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట స్కందమాత కాత్యాయని. సిద్ధిదాత్రి కూష్మాండ మహాగౌరీ. సిద్ధిదాత్రి కూష్మాండ మహాగౌరీ. జయ 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 జంతాసురమర్దిని నవోన్మేషశాలిని నవనీత హృదయిని నవదుర్గా రూపిణి పాలయ మాం. నవశక్తికారిణి పాహి మాం. బ్రహ్మణి శ్రీలక్ష్మీ రక్తదంతికా శ్రీ దుర్గా చాముండి మహాకాళికా. బ్రహ్మణి శ్రీలక్ష్మీ రక్తదంతికా శ్రీ దుర్గా చాముండి మహాకాళికా. శోకరహిత శివదేవి కార్తికీ. శోకరహిత శివదేవి కార్తికీ. జయ 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 మహిషాసురమర్దిని నవోన్మేషశాలిని నవనీత హృదయిని నవదుర్గా రూపిణి పాలయ మాం. నవశక్తికారిణి పాహి మాం. ప్రభమాయ జయ సూక్ష్మ త్రిశూద్ధ నందిని సుప్రభ విజయ సిద్ధిదా. ప్రభమాయ జయ సూక్ష్మ త్రిశూద్ధ నందిని సుప్రభ విజయ సిద్ధిదా. అనంత నామధారిణి అఖండ విభవకారిణి. అనంత నామధారిణి అఖండ విభవకారిణి. జయ 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 నవశక్తి స్వరూపిణి నవోన్మేషశాలిని నవనీత హృదయిని నవదుర్గా రూపిణి పాలయ మాం. నవశక్తికారిణి పాహి మాం. పాహి మాం. పాహి మాం. పాహి మాం. కలియుగాన వైకుంఠం చూడగరండి. వెలసినాడు వెంకటపతి వేడగరండి. కలియుగాన వైకుంఠం చూడగరండి. వెలసినాడు వెంకటపతి వేడగరండి. ఆర్తులని పుడాదుకును దివ్యధామము సప్తగిరులపైనున్న పుణ్యక్షేత్రము.
కలియుగాన వైకుంఠము చూడగరండి. వెలసినాడు వెంకటపతి వేడగరండి. కలియుగాన వైకుంఠము చూడగరండి. సుప్రభాతతో మాల అర్చనాది సేవలు వేకువలో జగతికి శాంతి నొసగు పూజలు. సుప్రభాతతో మాల అర్చనాది సేవలు వేకువలో జగతికి శాంతి నొసగు పూజలు. ప్రతినిత్యం కళ్యాణం పెద్ద విశేషం. ప్రతినిత్యం కళ్యాణం పెద్ద విశేషం. చేయించే భక్తులకు ఎంతో సౌభాగ్యం. చేయించే భక్తులకు ఎంతో సౌభాగ్యం. కలియుగాన వైకుంఠము చూడగరండి. వెలసినాడు వెంకటపతి వేడగరండి. కలియుగాన వైకుంఠము చూడగరండి. అష్టదళ పాద పద్మ ఆరాధనము కష్టాలను కడగండ్లను చేయు దూరము. అష్టదళ పాద పద్మ ఆరాధనము కష్టాలను కడగండ్లను చేయు దూరము. విశేష పూజలలో ఉన్నది శక్తి సారము. వేయి దీపాల సేవ వెలుగు తీరము. వేయి దీపాల సేవ వెలుగు తీరము. కలియుగాన వైకుంఠము చూడగరండి. వెలసినాడు వెంకటపతి వేడగరండి. కలియుగాన వైకుంఠము చూడగరండి. నిజ పాద దర్శనము నిత్యమానందము. నేత్ర కమల దర్శనము జ్ఞానపానము. నిజ పాద దర్శనము నిత్యమానందము. నేత్ర కమల దర్శనము జ్ఞానపానము. ఒక్కసారి తాకిన తిరుమలగిరి శిఖరము. ఒక్కసారి తాకిన తిరుమలగిరి శిఖరము. ఎన్నెన్నో జన్మలకు అదే ముక్తి మార్గము. ఎన్నెన్నో జన్మలకు అదే ముక్తి మార్గము. కలియుగాన వైకుంఠము చూడగరండి. వెలసినాడు వెంకటపతి వేడగరండి. కలియుగాన వైకుంఠము చూడగరండి. గోవింద 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 గోవింద. లక్ష్మీ రమణ గోవింద గోవింద. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే. వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే. వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే. సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే. మా పాహి మాతంగి గుణాత్మికే. వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. ఆపాద మధురము సంగీతము అచిత సంగా
वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराहि त्रिपुरांबिके आलोचनामृतमु साहित्यमु सहित हित सत्यमु शारदा स्तन्यमु आलोचनामृतमु साहित्यमु सहित हित सत्यमु शारदा स्तन्यमु सारस्वताक्षर सारथ्यमु ज्ञान साम्राज्यमु जन्म साफल्यमु सारस्वताक्षर सारथ्यमु ज्ञान साम्राज्यमु जन्म साफल्यमु सरसवशोभिनि सारसलोचनि वाणी पुस्तकधारिणि वर्णालंकृत वैभवशालिनि वरकविता चिन्तामणि मां पाहि सालोक्य संदायिनी मां पाहि श्रीचक्र सिंहासिनी मां पाहि सालोक्य संदायिनी मां पाहि श्रीचक्र सिंहासिनी वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराहि त्रिपुरांबिके भवती विद्यां देहि भगवती सर्वार्थ साधिके भवती विद्यां देहि भगवती सर्वार्थ साधिके सच्चार्थ चंद्रिके मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि मातंगी मायात्मिके తిరువీధుల మెరసిని దేవదేవుడు తిరువిన మించిన శృంగారముల తోడను తిరువీధుల మెరసిని దేవదేవుడు దేవదేవుడు తిరుదండలపైనే దేవుడిదే తొలినాడు సిరుల రెండవ నాడు శేషుని మీద తిరుదండలపైనే దేవుడిదే తొలినాడు సిరుల రెండవ నాడు శేషుని మీద మురిసేన మూడో నాడు ముత్యాల పందిరి కింద మురిసేన మూడో నాడు ముత్యాల పందిరి కింద పులి నాలుగో నాడు పువ్వుగో వెలలో మురిసేన మూడో నాడు ముత్యాల పందిరి కింద పులి నాలుగో నాడు పువ్వుగో వెలలో ఇరువీధుల మెరసే దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరసే దేవదేవుడు దేవదేవుడు గ్రక్కున ఐదవ నాడు గరుడుని మీద ఎక్కెను ఆరవ నాడు ఏనుగు మీద గ్రక్కున ఐదవ నాడు గరుడుని మీద ఎక్కెను ఆరవ నాడు ఏనుగు మీద చొక్కమై ఏడో నాడు సూర్య ప్రభలోనను చొక్కమై ఏడో నాడు సూర్య ప్రభలోనను ఎక్కువ లేరును ఎనిమిదో నాడు తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు కనక కుటందలం
సింగారము గదిపి 9దో నాడు పిరచి 10దో నాడు పెళ్లి పీట కనకపు టంగలము గదిపి 9దో నాడు పిరచి 10దో నాడు పెళ్లి పీట ఎనసి శ్రీ వెంకటేశుడింటి అలమేల్ మంగతో ఎనసి శ్రీ వెంకటేశుడింటి అలమేల్ మంగతో వనితల నడుమను వాహనాల మీదను ఎనసి శ్రీ వెంకటేశుడింటి అలమేల్ మంగతో వనితల నడుమను వాహనాల మీదను తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా పలుకే కోదండపాణి పలుకే బంగారమాయనా రాత్రిని నాటిగా చేసి భూతాళమున చుట్టి రాత్రిని నాటిగా చేసి భూతాళమున చుట్టి ఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి ఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా గరుడగమాల కడలి శయనా దశమీటముంచిన పాదవై గరుడగమనరారా నన్ను నీ కరుణ వేడుకోరా గరుడగమనరారా నీ కరుణ వేడు జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నిన్నటి రోజున నారసింహ వైభవాన్ని విన్నాం. ఈరోజు కృష్ణమ్మందే జగద్గురు మొత్తం ప్రపంచానికి అంతటికీ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి భూమి అది. ఇక్కడ కృష్ణ పరమాత్మ జన్మించి ఆడుకొని పాడుకొని ఈ నేలను తరిపేశాడు. అలాంటి కృష్ణ స్వరూపం ద్వాపరయుగ స్వరూపం అనేటువంటి కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా కృష్ణ సేవాసం తరఫున ప్రత్యేక స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా డాక్టర్ శ్రీ కల్పూర గారికి వేదిక దగ్గరికి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కల్పూర గారు కర్నూలు జిల్లా కన్నా సుపరిచితులు, అనేక సంస్థలు నిర్వహణ చేసినటువంటి వారు, గాంధేయవాది, గాంధీ సిద్ధాంతాన్ని పూజా తప్పకుండా పాటిస్తున్నటువంటి వారు. కల్పూర హోటల్ కర్నూలులో చాలా ప్రత్యేకమైనటువంటిది. హోటల్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి వాటిలో రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా చాలా కాలం ఉన్నారు. అనేక సంవత్సరాల అనుభవం ఉంది. విశేషమైనటువంటి స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తి. వారు ఈరోజు మన కార్యక్రమంలో ఉండటం, ముఖ్య అతిథిగా ఉండటం మనకందరికీ కూడా సంతోషం కలిగించేటువంటి విషయం. వారికి సభ తరపున స్వాగతం సుస్వాగతం. అలాగే కార్యక్రమానికి అధ్యక్షత వహించడానికి డాక్టర్ కె రవీంద్రనాథ్ గారు అంతర్జాతీయ శాస్త్రవేత్త, అనేక సేవా సంస్థలకి మార్గదర్శకులుగా ఉంటున్నారు. నరసింహ అనే పద్య విత్తనాన్ని ప్రపంచానికి అందించినటువంటి గొప్ప శాస్త్రవేత్త.
ప్రత్యేకించి నంద్యాలకి పేరు తీసుకొచ్చినటువంటి వారు, దేశవ్యాప్తంగా ఉత్తమ అభివృద్ధి శాస్త్రవేత్తగా పేరు పొందినటువంటి వారు, వారిని ఈరోజు కార్యక్రమానికి అతిథిగా కోరుతున్నాం. వారి రోజు మన మధ్య ఉండడం మనందరూ కూడా సంతోషం కలిగించే విషయం. ఈ కార్యక్రమంలో మనకి కృష్ణ తత్వాన్ని విడమర్చి చెప్పడం కోసం, కృష్ణ వైభవాన్ని జరపడం కోసం మదర్ వార్తగా డాక్టర్ డి హైదరాబాద్ గారిని వేదికకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అనేక సంవత్సరాలుగా ఆధ్యాత్మిక రంగంలో, సాహిత్య రంగంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నటువంటి వారు, రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైన గుర్తింపు కలిగినటువంటి వారు, ఎస్విపిసి ఛానల్లో ఆయన కనుక వినటువంటి వారు ఉంటారు, అందరికీ తెలిసిపోతుంది. ప్రత్యేకించి తిరుపతిలో స్వామివారికి విశేషమైనటువంటి సేవల్లో గరుడ సేవ చాలా గొప్పది. అట్లాంటి గరుడ సేవకి అనేక సందర్భాల్లో ఎస్విపిసిలో వ్యాఖ్యాలుగా ఉంటున్నారు. అనేక సంవత్సరాలుగా విశేషమైనటువంటి జ్ఞానాన్ని పంచుతూ ఉండేటువంటి లాంటి వారు, వారి రోజు మన యొక్క ఈ కార్యక్రమంలో కృష్ణ తత్వ వైభవాన్ని మనకు వివరిస్తారు. ఈ కార్యక్రమం ప్రారంభం సూచనగా జ్యోతిపట్నం జీవశ్రీగా మాన్యులు అనుకూల గారిని, పెద్దలని ఆహ్వానిస్తున్నారు. మిత్రులు పెద్దలు రవీంద్రనాథ్ గారు, మిత్రబాంధవులారా, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను ప్రేక్షకులుగా వచ్చాను, వక్తగా రాలేదు. వ్యాసుల వారు చెప్పారంట, వ్యాసుల గురించి చెప్పే అర్హత నాకు లేదు, అందులోనూ హయగ్రీవాచార్య గారి ముందు వక్తాచ శ్రోతాచ దుర్బల అని. చెప్పేవాళ్ళు వినేవాళ్ళు అంటే ఇతరులకు అర్థమయ్యేటట్లు చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు కాదు, వినిపించుకునేవాళ్ళు. వినిపించుకున్న తర్వాత దాన్ని పాటించేవాళ్ళు. అటువంటి వాళ్ళు తక్కువైనారని 5000 సంవత్సరాల ముందే ఆయన చెప్పారంట. ప్రాయశः ఈరోజు వ్యాసుల వారు ఉంటే దీపారాధన కార్యక్రమం ఆయన చేసేవారేమో. ఎందుకంటే వక్తలు ఉన్నారు, హయగ్రీవాచార్య గారు, శ్రోతలు మీరందరూ భక్తిపూర్వకంగా వచ్చారు. కర్నూలులో అయితే ఇటువంటి సమావేశానికి ఇంతమందిని జమ చేయడం మనకు చాలా కష్టం. అటువంటిది ఇక్కడ ఇంతమంది జమ అయినారంటేనే చాలా సంతోషం. ఆచార్యుల వారు పేజావర స్వామీజీ గారిని గురించి 2 మాటలు చెప్పండి అన్నారు. 1950 జనవరి 30వ తారీఖున గాంధీజీ వర్ధంతి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ కట్టమంచి రామలింగారెడ్డి గారు, ఆనాడు ఆయన మైసూరు విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్,
మైసూరులో 4 రోడ్ల కూడలిలో ఓ సందేశం ఇస్తూ చెప్పారు. తన కీర్తి ఎంతకాలము వినబడుని జగమునందు వెలయుగనంద తను నాకలోక సౌఖ్యమును అనుభవించును నరుడు. ఏ ఒక వ్యక్తిది పేరు, ప్రతిష్ట, కీర్తి ఈ భూమండలం పైన ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు ఆ మహానుభావుడు స్వర్గలోక సుఖాన్ని అనుభవిస్తాడు అని. అంటే నేను విశ్వామిత్ర గోత్రీయుడిని, ఆఖరిలో ఉండే వాళ్ళకి వినపడేటట్లు కూడా మాట్లాడగలను ఏమో. స్వరం మాకు పెట్టుబడి ధ్వని అది మా గురువు గుగ్గురు మూల గురువు ఇచ్చినది. అయినా ఇది ఒకటి ఉంది కదా ధ్వనివర్ధక యంత్రం. పేజావర శ్రీ గారు ఈ లోకంలో ప్రత్యేకంగా భారతావనిలో ఆయన పేరు ప్రతిష్ట శాశ్వతంగా ఉండే రీతిలో ఆధ్యాత్మికతను ప్రబోధించారు. లోకహిత రక్షణ కొరకు చాలా కార్యక్రమాలు జరిపారు. ఒక ఈ దేశ చరిత్ర, వక్తకు మైకు, మంత్రులకు పిఏ, వీళ్ళిద్దరూ సరిగా లేకపోతే వ్యవస్థ చెడిపోతుంది. అది ఈ కాలానికి అది అవసరం. లోకహిత రక్షణమైన, లోక కళ్యాణార్థమైన వందలాది వేలాది కార్యక్రమం జరిపిన వారు పేజావర శ్రీ విశ్వేశతీర్థ శ్రీ స్వామీజీ వారు. మొత్తం భారతదేశ చరిత్ర చూస్తే దేశం గొప్పవాళ్ళందరూ ప్రయాణికులు, ప్రవాసికులు. అది వ్యాస వాల్మీకి మొదలు ఈ దేశ భూగోళాన్ని సంపూర్ణంగా వ్యాస వాల్మీకిలు రాశారు. బుద్ధ ఈ దేశాన్ని తిరిగాడు. శంకరాచార్య ఆసేత హిమాచల పర్యంత 3 సార్లు తిరిగారు. మధ్వాచార్యుల వారు తిరిగారు. వివేకానంద ప్రపంచమంతా తిరిగారు. గాంధీజీ కొన్ని లక్షల మైళ్ళు తిరిగారు 3rd క్లాస్ ట్రైన్లోనే, ఎద్దుబండి, కారు, అక్కడక్కడ. ఆ కోవకు చెందినవారు పేజావర స్వామీజీ. ఏ ఊరున్నా ఆ ఊరికి దారి చూపించడానికి, మొత్తం భారతదేశంలో ఏ ఊరికి పోయినా దారి చూపించడానికి, ఫలానా ఇంటికి ఫలానా సందులో ఉంటుంది అని చెప్పేంత అనుభవాన్ని సంపాదించుకున్నారు. ఈ గుడి అక్కడ ఉంది అని ఆయనకు తెలుసు. ఆయనకు నంద్యాలకి, కర్నూలు జిల్లాకి చాలా సంబంధం. ఈ హోటల్ యజమాని అనంతకృష్ణాచార్యులు, వారికి పూర్వాశ్రమం కుటుంబీకులు, 11 రోజుల సూతకం ఉన్నవాళ్ళు. ఆ సందర్భంలో నంద్యాలకు తరచుగా వచ్చేవారు. అలాగే పడ్డిలాయ, వాళ్ళ కుటుంబం పేరు పడ్డిలాయ, నాది కల్కూరు ఉన్నట్లే వాళ్ళ పడ్డిలాయ కుటుంబం. ఇంకా కర్నూలులో 1962లో ఒక గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేశారు ఆయనకి. అదే కొన్నాళ్ల ముందు ఆయన భద్రావతిలో హరిజనగిరి ప్రవాసం చేశారు, పాదయాత్ర. దాన్ని చాలామంది నిరసించారు ఛాందసవాదులు. అయితే మీనాక్షిపురంలో ఒక పల్లెకి పల్లెనే మత మార్పిడి అయినప్పుడు ఆ రోజు ఆయన చేసిన పని చాలా గొప్పది అనుకున్నారు. కర్నూలు బుధవారపేటలో మాదిగ వాళ్ళ మధ్య ఒక వివాదం. గణేష్ ఉత్సవ విగ్రహం ముందు ఎవరిది ముందుకు పోవాలి, మాలగేరిదే అని. నాగిరెడ్డి గారు చైర్మన్, మున్సిపల్ చైర్మన్, ఆయన ఆ గేరివాడే, అక్కడి నుంచి ఎన్నుకొనబడ్డ కౌన్సిలర్.
వివాదం చాలా పెద్దగా అయింది. దాన్ని తెచ్చడానికి కాలేదు. ఒకరోజు రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఆ గేరెలో కూర్చొని, నాగిరెడ్డితో పాటు ఈయన కూర్చొని ఆ కలాపాన్ని, ఆ వివాదాన్ని పరిష్కరించిపోయారు. ఇది వారి మనోవిభిష్టం, ఒక పట్టుదల. ఈ సమస్య తీర్మానం కావాలి అనే ఒక పట్టుదల. అలాగే ధర్మ సంస్థలు ఎన్నో నెలకొల్పారు, మత ప్రచారం చేశారు. ధర్మానికి 1-2 కాదు, చాలా. విశ్వ హిందూ పరిషత్, మాధ్వ మహామండలి అటువంటి సంస్థల్ని కట్టి దాన్ని పోషించి అభివృద్ధిపరిచి దేశానికి సేవ చేసేంత, మాతృభూమికి సేవ చేశారు. వారి మాదిరినే ఈ హోటల్ యజమాని అనంతకృష్ణాచార్య గారు కూడా, ఆయన పేరు కూడా ఈ శోభా హోటల్ ఉన్నన్ని రోజులు నంద్యాలలో ఎవరు మర్చిపోలేరు. కేవలం కట్టుబట్టతో 700 కిలోమీటర్ల దూరం నుండి ఈ ఊరికి వచ్చి ఒక ప్రతిష్టాత్మకమైన ఒక సంస్థను స్థాపించి ఈ ఊరికే, రాయలసీమకే వెన్న తెచ్చిన ఒక వ్యక్తి. ఆయన దగ్గర 30 రూపాయల జీతగాడిగా నేను 3 సంవత్సరాలు పనిచేశానని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. నాకు గౌరవం. నా వృత్తి జీవితం అలా మొదలైంది. ఆ కుటుంబంలోనే రాఘవేంద్ర ఇప్పుడు 3వ తరం వాడు కృష్ణ చైతన్య కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. వాడికి శ్రీకృష్ణుడు సర్వదా మంచిది కలిగించాలని కోరుకుంటున్నాను. 1-2 మాట శ్రీకృష్ణుని గురించి ఈరోజు ఇక్కడ ఉపన్యాసం చేయబోతున్నారు. శ్రీకృష్ణుడు భారతానికి, రామాయణానికి సంబంధించిన ఒక ఊరు ఈ దేశంలో, సంబంధించని ఒక ఊరు ఈ దేశంలో ఉండదు. ద్రోణాచలంలో ద్రోణాచార్య ఉండేవాడంట. విల్లు విద్య ఉలిందకొండలో నేర్పించాడంట. విల్లుకొండ అనేది ఉలిందకొండ అయింది అని చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఇక్కడ వచ్చినారో లేదో కానీ ఆ ఒక మనలో భావనాత్మకమైన రామాయణ మహాభారతాలపైన ఉన్న భావన. విన్సెంట్ స్మిత్ 1906లో ఇండియన్ హిస్టరీ రాశారు. రామాయణ మహాభారతంలోని అసంఖ్యాతమైన కథలు బైబిల్లో, ఖురాన్ కంటే భారతదేశం పల్లెల్లో మూలల్లో ప్రచారంగా ఉన్నాయి, జనాదరణ పొందినటివి అని రాశాడు. అటువంటి మహాభారతం, శ్రీకృష్ణుడిది కాలధర్మం, వయోధర్మం, వృత్తి ధర్మం, దీన్నన్నీ పాటించడానికి మనకు ఉదాహరణ. మహాత్మా గాంధీ శ్రీకృష్ణుడి పాత్రను నేర్చుకొని ఏది పాటించడానికి సాధ్యమో దాన్నే చెప్పాడు. నకాంక్షే విజయం కృష్ణ అన్న అర్జున్ని ఆయుధం పట్టించాడు, కర్ణుని చంపించాడు. నా చేత నీ చేత వరమడిగిన కుంతి చేత ధరిత్రి చేత 6 కారకులు కర్ణుని మరణానికి. అది ఎందుకు? ఆయనే చంపి ఉండొచ్చు కదా. మాట ఇచ్చాడు కౌరవునికి, నేను అస్త్రం పట్టను అని. మాట తప్పలేదు. మాట తప్పకుండా చిన్నతనంలో ఎంత పోకరి, ఎంత అల్లరి, మధ్య వయస్సు వచ్చేటట్టుగా ఆ కాలానికి, ఆ వయస్సుకి కావాల్సినంత కార్యక్రమాలు. యుద్ధభూమిలో ఒకటే సాధన. అటువంటి వాడు తను ఎవడు అని చెప్పుకోలేదు, దేవుడు అని చెప్పుకోలేదు. అత్యవసర పరిస్థితిలో ఒక సందర్భంలో చెప్తాడు, సారపు ధర్మము విమల సత్యము, ఈ పద్యాన్ని వివరించి
ఆచార్యుల వారు చెప్తారు, ధర్మము సత్యము దుష్ట ప్రజల చేత అపకారం పొందుతున్నప్పుడు విజ్ఞులు చూసి ఊరికే ఉంటే, విన్ని ఊరికే ఉంటే ధర్మ నిస్తారకమయ్యే, సత్య విమలమయ్యే, ధర్మ నిస్తారకమయ్యే. ఎప్పుడు దేవుడు ఉండడని. దేవుడు ఉంటే, కృష్ణుడు దేవుడు అనుకోలేదు. ఆఖరికి అర్జునుడు నేను అస్త్రం పట్టను అన్నప్పుడు తన వైభవాన్ని చూపిస్తాడు. అటువంటి మహానుభావుడు యొక్క కథ వినడానికి మనమందరూ ఇక్కడ వచ్చి ఉన్నాం, కూర్చొని ఉన్నాం. వారికి మీకు మధ్య నేను ఎక్కువ అధిక ప్రసంగం చేయకుండా నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క మహాయజ్ఞంలో సమీదన ఒక రాణిని వేయడానికి ఒక మాట, శ్రీశ్రీ వారు భావ విప్లవం రావాలనో అన్నారు. అది కాలాయ తస్మై నమః అనే దాటిలో రాయబోయి నేను ఆ స్థితికి ఎదగలేకపోయాను, గీతాచార్యుని యొక్క స్థితికి నేను ఎదగలేకపోయాను అని రాసుకున్నారు. అటువంటి మహానుభావులు కూడా నంబూదిరిపాడు భగవద్గీతని, రామాయణం, మహాభారతాన్ని, కృష్ణుని గురించి ఉదరించి చెప్పడం నేను విన్నాను. నంబూదిరిపాడు మాట్లాడడం విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారో ఏమో ఇక్కడ తెలియదు, కానీ నేను విన్నాను. అటువంటి వాళ్ళు కూడా ఈ తత్వాన్ని ఒప్పుకున్నారు. ఆ తత్వానికి మనమందరూ ఆచార్యుల వారి ప్రవచనాలు విని వీలైనంత వరకు మన జీవితంలో దాన్ని అలపరుచుకొని కార్యగతం చేయడానికి ప్రయత్నిస్తామని కోరుకుంటూ సెలవు. జై హింద్, వందే మాతరం. చాలా అద్భుతంగా వైభవంగా వారి గురించి చెప్పారు. వారికి మా తండ్రి గారు కాదరబాద్ నరసింహారావు గారితో చాలా పరిచయం ఉండింది. ఏ రాజకీయ నాయకులు వచ్చినా కూడా అప్పుడు ఉడిపి హోటల్ ఉండే, తర్వాత ఇక్కడ 5 ఎకరాల్లో శోభా హోటల్ పెట్టమని అందరూ అడగడము, ఆయన ఇక్కడ పెట్టడము, ఎంతోమంది రాజకీయ నాయకుల నుంచి ఇక్కడ వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా మేము కూడా బిఫోర్ ఇయర్ అనుకుంటా బ్రాహ్మణ సమాఖ్య తరఫున ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టాము. ఆ మీటింగ్కి వచ్చి మేము మల్లాది విష్ణు గారిని కూడా పిలిచాము. వారికి ఈ స్థల ప్రభావమేమో వారు బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడైనారు రాష్ట్ర స్థాయిలో. అదేవిధంగా కోన రఘుపతి గారు, ఆయన వచ్చి డిప్యూటీ స్పీకర్ అయినారు. ఈ మీటింగ్ అంతా ఇప్పుడు మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది. అటువంటి స్థలంలో ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిది. నిన్న కొంతగా చెప్పాను, హైగ్రీవాచార్యులు గారు గుంటూరు జిల్లా రేపల్ల మండలం నల్లూరు గ్రామంలో అని, వారు ఇప్పుడు విశ్రాంతి ఉపన్యాసకులు, గొప్ప సాహితీవేత్తలు, అనర్గళంగా అద్వితీయంగా ఉపస్థించగలరు. వీరు తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో ఆస్థాన వక్త, వ్యాఖ్యాత, శ్రీశైలంలో, భద్రాచలము, కడప, ఒంటిమిట్ట రామాలయం రేడియోలో వివాహ మహోత్సవంలో వ్యాఖ్యాతగా వ్యవహరించి పావనులందరినీ భక్తి మార్గంలో నడిచేటట్టు మీరు చేయగలిగారు. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, నిన్న నేను విషయం చెప్పలేదు, ఈరోజు చెప్తామని, వీరు కవిగా నక్షత్రం అనే వచన కవితా సంకలనము, శృతి మణిమాల సంస్కృత శ్లోకాలు, ఇంకా ఎన్నెన్నో ప్రచురణలు, కావ్యాలు, పీఠికలు రాసినారు. వీరు కళా తప్తశ్రీ. ముఖ్యంగా భువన విజయంలో నంది తిమ్మన పాత్ర, శ్రీరామ నవరత్న సభలో పోతనగా, శ్రీనాథ గంగాభిషేకంలో వల్లభరాయుడిగా, ఇవి సాహితీ లోకంలో వారు చేసిన సేవకు మచ్చుతున్నారు. తర్వాత బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున ఉగాది మరియు తొలి ఏకాదశి రోజున వీరు భక్తవరేణుడికి ఇచ్చిన సందేశం వర్ణనాతీతము, అన్వేషించింది. వీరికి ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ముఖ్యంగా చెప్పుకోదగింది గిద్దలూరులో మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారితో ఘన సన్మానం,
టీటీడీలో ధార్మిక పరిశ్రమ గుర్తింపుగా శ్రీనివాస భట్టాచార్యతో ఘన సన్మానం, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఎస్పీ రిటర్న్తో అనేక పర్యాయం సన్మానం జరిగింది. అదేవిధంగా వీరు ఇక్కడ ప్రజలకి వచ్చి ధర్మం బోధించాలని ఎన్నో భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడింది పోతా బ్రహ్మాందరెడ్డి ఆధ్వర్యంలో. వాటికి వచ్చి ఒక రూపుదిద్ది నిర్ణేతగా కూడా వ్యవహరించినారు. ఈ విధంగా నంద్యాలలో మనకు తెలుసు గత 12 సంవత్సరాలుగా వారి వచ్చి రామాలయంలో ఆధ్యాత్మిక చింత కలిగించే దానికని చెప్పి గోదాదేవి కళ్యాణం ఆశ్రమం నెల రోజులు వచ్చి మనకు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. ఈరోజు నిన్న చూశారు ప్రహ్లాదుని, తర్వాత హిరణ్యకశిపుడి గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఈరోజు మనకి వచ్చి వారు కృష్ణతత్వాన్ని చెప్తున్నారు. ఈ కృష్ణతత్వము ఎందుకు అడిగినారో నాకు తెలియదు, కానీ వారిని నేను ఏర్పాటు చేసిన వాళ్ళందరినీ నేను నిజంగా చాలా అభినందిస్తున్నాను. ముఖ్యంగా రాఘవేంద్ర గారిని నేను అభినందిస్తున్నాను. ఎందువల్లంటే ఇప్పుడు కృష్ణతత్వం మనకు కావాలి. రాముడు మనిషి ఏ విధంగా ధర్మాన్ని పాటించాలో రామాయణంలో మనం తెలుసుకున్నాం. అదే మనం వచ్చి ద్వాపర యుగం వచ్చేటప్పటికి కృష్ణుడు ఏ విధంగా దుష్ట సంహారం చేసి శిష్ట రక్షణ ఏ విధంగా చేశాడు, రాజకీయాల్లో ఏ విధంగా నైతికంగా ఎన్నో ప్లాన్స్ వేసి మంచిని ఏ విధంగా స్ప్రెడ్ చేయాలో మన కృష్ణతత్వంలో తెలుస్తుంది. ఆ విధంగా ఎన్నో చేసి తరతమ భేదం లేకుండా మంచి వచ్చినప్పుడు, నిజాయితీ వచ్చినప్పుడు మనం వచ్చి తరతమ భేదాలు ఉండకూడదని చెప్పి వారు ఎంతో చెప్పారు. దానికనే మీరు ఆయన అర్జుడికి ఎంతో బోధించారు. అది ఇప్పటికీ మనం వింటున్నాం, కానీ పాటించడం లేదు. న్యాయం అనేది కృష్ణతత్వంలో ఉంది. అదే రాజ్యాంగంలో మనం ఏర్పరచుకున్నాం, కానీ పాటించడం దినదినాన్ని తగ్గిపోతుంది. కృష్ణతత్వాన్ని అర్థం చేసుకొని న్యాయం వైపు పోయి దుష్టుని వచ్చి శిక్షిస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. కళ్యాణాత్పుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీనివాసాయ తే నమః. వందే వందారుమందారం ఇందుభూషణనందనం అమందానంద సందోహ బంధురం సింధురాననం బంధురం సింధురాననం సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ధి మధ్యస్థితం సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ధి మధ్యస్థితం నారసింహం నమామి తే నారసింహం నమామి తే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ
జగత్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆధ్యాత్మిక ద్వాదశి శుభవేదిక పైన ఆశీనులైనటువంటి పెద్దలు కల్కూరా గారికి, అదేవిధంగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు రవీంద్రనాథ్ గారికి, వీరికి నమస్కృతులతో విచేసినటువంటి భక్తులందరికీ కూడా కృష్ణానుగ్రహం కావాలని చెప్పి మంగళాశాసనం చేస్తూ, నిన్న నారసింహుని యొక్క దివ్య వైభవాన్ని భగవంతుడు ఏదో 4 వాక్యాలు పలికించినటువంటి విధంగా చెప్పుకుందాం. ఈ రోజున కృష్ణ పరమాత్మను గురించి మనం చెప్పుకోబోతున్నాం. సాధూనాం దర్శనం పుణ్యం తీర్థభూతాహి సాధవః కాలేన ఫలతే తీర్థం సద్యః సాధు సమాగమః. సాధూనాం దర్శనం పుణ్యం. సాధువుల యొక్క దర్శనమే పుణ్యప్రదము అని చెప్పి అంటున్నారు. మీరు అనుకోవచ్చు, ఇక్కడ ఎవరు సాధువులు అని చెప్పి. మహానుభావులు అక్కడ పెజావర స్వామి వారి యొక్క చిత్రపటం ఉంది. ఆయన మహత్తరమైనటువంటి సాధువు. తీర్థభూతాహి సాధవః. అటువంటి సాధువులుంటే వేరే తీర్థానికి వెళ్ళక్కర్లా. కామేన ఫలతే తీర్థం. ఒక తీర్థము కాలాన్ని అనుసరించి మాత్రమే ఫలిస్తుంది. సద్యః సాధు సమాగమః. సాధువుల యొక్క సమాగము చేత వెంటనే అన్నీ కూడా ఫలిస్తాయి అని చెప్పంటున్నారు. ఇప్పటి కాలంలో అత్యద్భుతమైన శక్తి కలిగి ఎంతో సేవ చేసినటువంటి మహానుభావులుగా కీర్తించినటువంటి వారు విశ్వేశతీర్థ పెజావర స్వామి వారు. నిజంగా వారిని చూస్తుంటేనే చేతులెత్తి నమస్కారం చేసి పాద నమస్కారం చెయ్యాలి అనేటువంటి భావన కలుగుతుంది. ఎందుకంటే మానవుడికి ఒకే రక్తం, ఒకే మజ్జ, ఒకే మాంసం ఉన్నప్పటికీ కూడా కొంతమందిని చూస్తే 2 చేతులెత్తి నమస్కారం చేస్తాం, కొంతమందిని చూసి పక్కకు వెళ్ళిపోతాం, కొంతమందిని చూసి పాద నమస్కారం చేస్తాం, కొంతమంది వైపే చూడం మనమంతా కూడా. ఇదేమిటంటే ఆ మనిషిలో ఉండేటువంటి దివ్యశక్తి సంపన్నత. అదేవిధంగా వీరు అత్యంత శక్తి సంపన్నులు అంతా కూడా. పూర్ణ ప్రజ్ఞ విద్యాపీఠం పెట్టి ద్వైత సిద్ధాంతాన్ని అందరికీ అందించినటువంటి మహనీయులు వీరు. బెంగుళూరులో స్థాపించినటువంటి ఈ పూర్ణ ప్రజ్ఞ విద్యాపీఠం ద్వారా ఎంతోమంది చక్కటి విద్యార్థులు ద్వైత సిద్ధాంతాన్ని చదివి విశేషంగా లోకంలో ప్రచారం చేస్తున్నటువంటి మహనీయులు. అదేవిధంగా వారు దానికే పరిమితం కాకుండా అనేక రకమైనటువంటి సేవలన్నీ కూడా చేశారు. ఎటువంటి సేవలు అంటే, ఎక్కడ బీదవాళ్ళు ఉన్నారు, ఎక్కడ తిండి లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇటువంటి వాళ్ళను వెతికి వాళ్ళందరికీ కూడా కావలసినటువంటివి ఏర్పాటు చేసి వాళ్ళు చదువుకోవటానికి తోడ్పడినటువంటి మహానుభావులు. అందుకనే సాధువులైనారు వారంతా కూడా. వారు 27వ తారీఖు ఏప్రిల్ 1931లో జన్మించి మొన్న ఈ మధ్య 29 డిసెంబర్ 2019లో స్వామిలో నారాయణ సమాగమాన్ని పొందినటువంటి వారైనారు. అదేవిధంగా వీరి యొక్క ఆధ్వర్యంలో మాధ్వ మహామండలి అనేక కార్యక్రమాలు నిర్వహించింది. ఇంకో గొప్పతనం ఏమిటంటే, విశ్వ హిందూ పరిషత్తులో వీరు చేయనటువంటి కార్యక్రమం లేదు. ఇందాక పెద్దలు చెప్పినటువంటి విధంగా ఎక్కడ ఏదన్నా ఉంది అంటే ఎవరి కోసం చూసే పని లేదు, వారే వెళ్ళిపోయేవాళ్ళు.
ఎటువంటి దానికన్నా వెళ్ళి సేవ. ఎంత సేవ అంటే మతంతో సంబంధం లేదు. వారు ముస్లింలైనా క్రిస్టియన్ అయినప్పటికీ కూడా ముస్లిమ్స్ని వారికి తీసుకొచ్చి వారి యొక్క పండగ రోజు, రంజాన్ పండగ రోజున ఇఫ్తార్ ఇచ్చినటువంటి గొప్పతనం వారందరికీ కూడా. ఇటువంటి మహనీయుల గురించి ఒక్కసారి స్మరించుకున్నప్పటికీ కూడా పుణ్యం వస్తుంది. ఈ మహానుభావుడికి యతికుల చక్రవర్తి బిరుదు చూడండి ఎప్పుడైనా సరే. అందుకనే యతిరాజు అని చెప్పి అంటారు. యతి అంటే సన్యాసి అండి. అందుకనే సన్యాసి సన్నాసి తేడా ఉంది. పోరా సన్యాసి అంటారు, పోరా సన్యాసి అనరు ఎప్పుడైనా సరే. సత్న్యసనం, అన్నిటినీ వదిలిపెట్టినవాడు సన్యాసి, అందరి చేత వదిలిపెట్టబడినవాడు సన్యాసి. అందువల్ల సన్యాసి వేరు, సన్యాసి వేరు. ఈయన మహానుభావుడు యతికుల చక్రవర్తిగా ఉండి ఎంతోమంది చేత అనేకమైనటువంటి బిరుదులు పొందినటువంటి వారు, పద్మవిభూషణ్ బిరుదు చేత అలంకరించబడినటువంటి మహానుభావులు. అదేవిధంగా 5 పర్యాయాలు వీరు మఠానికి అధిపతులుగా ఉండేటువంటి మహానుభావులు. అటువంటి ఆ మహానుభావుని గురించి ఒక్క మాట మనము జ్ఞాపకం పెట్టుకున్నప్పటికీ కూడా మన జీవితాల్లో వారి యొక్క అనుగ్రహం ప్రసాదించి మరిన్ని సేవలు మన జీవితంలో వెలిగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి మహనీయుల యొక్క దర్శనం పుణ్యప్రదంగా భావిస్తూ సాధూనాం దర్శనం పుణ్యము, అటువంటి సాధువులకు నమస్కరిస్తూ కూడా కృష్ణం కృష్ణం యాదవకులపతిం శ్రీరామ పూర్వామతం హితం ప్రోక్తం చ విభుతం శ్రీకృష్ణం చ నమామ్యహం శ్రీకృష్ణం చ నమామ్యహం. అవతారాలు చాలా ఉన్నాయి. అనేక అవతారాలు చెప్పుకున్నాం. లీలావతారాలు, అంశావతారాలు, అర్చావతారాలు, పూర్ణావతారాలు, విభవావతారాలు చాలా ఉన్నాయి. వాటిల్లో పూర్ణావతారాలు 2గా కీర్తిస్తుంటారు. ఆ రెండిట్లో పరిపూర్ణావతారము ఏమిటయ్యా అంటే కృష్ణావతారము అని చెప్పి అంటారు. రామావతారం కూడా ఉంది. రాముడి కంటే పరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తిగా భగవంతుడిగా అందరికీ దర్శనమిస్తూ, నేను భగవంతుణ్ణి సుమా అని చెప్పి హెచ్చరిస్తూ అందరికీ ముక్తిని అందించినటువంటి వాడు ముకుందుడు. కాబట్టే కృష్ణుడు పరిపూర్ణ అవతారంగా భావిస్తుంటారు. దీనికి భాగవతమే సాక్షి. సర్వేప్యంశ కళా విష్ణో కృష్ణస్తు భగవాన్ స్వయం. మిగతా అవతారాలలో అంశ మాత్రమే ఉంది విష్ణుదేవుడిది. మరి కృష్ణావతారంలో అంశ కాదు, తానే భగవంతుడై వచ్చాడు. దీనికి ఒకటే తార్కాణమండి. రాముణ్ణి వర్ణించేటప్పుడు విగ్రహవాన్ ధర్మ అన్నాడు, ధర్మపురుషుడు అని చెప్పి అన్నారు, రకరకాలుగా చెప్పారు. కానీ భగవత్ శబ్దం వాడింది కృష్ణ పరమాత్మకే, ఇంకెవరికి కూడా వాడల. భగవాన్ శ్రీకృష్ణ అని చెప్పి అన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా కృష్ణం వందే జగద్గురుం. ఎంతమంది దేవుళ్ళున్నప్పటికీ కూడా జగద్గురువుగా కీర్తించింది కృష్ణ పరమాత్మనే కానీ ఇంకెవరిని కూడా కాదు. అందుకే శంకరాచార్యులు వారు కృష్ణాష్టకం రాస్తూ అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురు. ఇంతకీ జగద్గురువు అంటే అర్థం ఏమిటండి? జగత్తుకు గురువు అనుకుంటున్నాం మనం, కాదు. జగత్తును ఎవరు గురువుగా చేసుకున్నారో వాళ్ళు జగద్గురువు అని చెప్పి అంటుంటారు. ఈ జగత్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నుంచే వచ్చింది, ఎక్కడి నుంచి కూడా కాదు. కృష్ణావతారంలో గొప్పతనం ఏమిటంటే రాముడు ధర్ముడుగా ఉన్నాడు, రాముడు ఏకపత్ని వ్రతుడుగా ఉన్నాడు, రాముడు ఒక్కడుగా లేడు. సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః అని చెప్పి అన్నాడు. కృష్ణుడట్ట కాదు. అవసరమైతే రుక్మిణీ సత్యభామలు, లేదంటే ఒక్కడే.
లేదంటే అర్జునుడు, లేదంటే పాండవులు, వీళ్లతో పాటున్నాడు. ఎక్కువగా ఒక్కడే ఉన్నాడు కృష్ణ పరమాత్మ ఎప్పుడైనా సరే. అందుకని కృష్ణ పరమాత్మను గురించి చెప్పేటప్పుడు ఒక్క మాట, కృష్ సదా నహ ఆనందకారక. కృష్ణుడు అంటేనే ఆనందం అండి. ఎప్పుడైనా సరే ఆ శబ్దం వాడితేనే ఆనందం కలుగుతుంది. కాబట్టే కృష్ణ అంటే కర్షించేవాడు, ఆకర్షించేవాడు. ఈ మాట కూడా ఒకసారి ఫారెన్ నుంచి కొంతమంది వచ్చారు. వాళ్ళు మన దేవతల్ని చూస్తామంటే ఫోటోలు పెట్టారు. అక్కడ శివుణ్ణి చూపించారు. శివుడి చేతిలో త్రిశూలం ఉంది, అమ్మో చాలా భయంగా ఉన్నాడు అన్నాడు. రాముణ్ణి చూపించారు, ఈయన దగ్గర ధనుర్బాణాలు ఉన్నాయని చెప్పారు. విష్ణుమూర్తి దగ్గరకు వచ్చాడు, విష్ణుమూర్తి యొక్క చేతిలో చక్రం ఉంది అన్నాడు. చివరికి కృష్ణ పరమాత్మ దగ్గరికి వస్తే మెడలో చక్కగా మాల వేసుకుని చిరునవ్వు నవ్వుతూ ఉన్నటువంటి వాడై చక్కగా మన వైపు చూస్తూ ఉన్నటువంటి అతన్ని చూసి ఓహో ఈ దేవుడు చాలా బాగున్నాడు అని చెప్పి అన్నాడు. అందువల్ల సుందర వదనారవిందుడు కృష్ణుని యొక్క జీవితంలో దుఃఖించినటువంటి కష్టాలు చాలా తక్కువ. కృష్ణుడు దుఃఖపడరా. సముద్రంలో మునిగిపోయింది యాదవ కులం. పాండవులకు న్యాయం జరిగింది. దుర్యోధనాదులు అన్యాయం చేసినప్పుడు కూడా ఈయన దుఃఖించాల, వాళ్ళు దుఃఖించారు. వాళ్లకు రక్షణగా ఉన్నాడు. ఇంత శక్తి సంపన్నత ఎట్లా వచ్చిందయ్యా అంటే కృష్ణుడి వల్లే వాళ్ళందరికీ కూడా వచ్చింది. అందుకని కృష్ణ పరమాత్మను చెప్పేటప్పుడు భారత కృష్ణుడు, భాగవత కృష్ణుడు, భగవద్గీత కృష్ణుడు 3 రకాలుగా విభజించాలి మనం. కృష్ణుణ్ణి మహాభారతంలో ఉన్నప్పటికీ కూడా ఏ తద్భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం. కృష్ణుని యొక్క సమగ్ర స్వరూపం చూడాలంటే భాగవతంలోకి వెళ్ళాలి మనం. భాగవతం అంటే భగవతః ఇదం భాగవతం, భగవంతుడికి సంబంధించినటువంటిది భాగవతం. ఇంకో మాటలో చెప్పాలంటే భక్తి గా జ్ఞానము వైరాగ్యము తత్వము ముక్తి ముక్తి నివసనముబుథా. భక్తిని పట్టుకుంటే ముక్తస్. రామాయణంలో ధర్మ పురుషార్థం కోసం జన్మించి ధర్మాన్ని జీవింపచేసి ధర్మం కోసం పాటుపడినటువంటి రామావతారం మాయామానుషుడు. ఈయన లీలామానుషుడు. ఎక్కడెక్కడ హెచ్చరిస్తూ ధర్మం చెడకుండా తానెవరూ కూడా చెబుతూ అందరినీ చక్కగా సరైనటువంటి స్థితిలో ఉంచి వాళ్ళందరినీ సక్రమమైనటువంటి విధానంలో ఉంచినటువంటి వాడు కృష్ణ. అందుకని ఇక్కడ కూడా భారతంలో కర్మయోగి, భాగవతంలో ప్రేమయోగి, భగవద్గీతలో జ్ఞానయోగి కృష్ణ పరమాత్మ. ఒక్కసారి చూస్తుంటే చేతిలో పట్టుకున్నటువంటి చర్నాకోల కర్మయోగానికి చిహ్నం. అదేవిధంగా చిన్ముద్ర జ్ఞానానికి చిహ్నం. సుందర వదనారవిందం ప్రేమయోగానికి చిహ్నం. అందుకనే కృష్ణ పరమాత్మను చూస్తుంటే 3 రకాలైనటువంటి అభిప్రాయాలు మనకందరికీ కూడా కలుగుతుంటాయి. అందుకని ఆ మహానుభావుణ్ణి హే గోపాలక, హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణా పారీణ, హే మాధవా, హే రామానుజ, హే జగత్రయ గురో, హే పుండరీకాక్షమాం, హే గోపీ జననాథ పాలయ పరం, జానామి నత్వాం వినా. స్వామి నీవు తప్పితే నాకు ఇంకెవరూ తెలియదు కులశేఖరాళ్వారు అంటాడు. కులశేఖరాళ్వారు ఎంత కృష్ణ భక్తుడు అంటే తెల్లవారి లేచి కృష్ణుణ్ణి చూడందే ఎక్కడికి కూడా వెళ్ళలేడు. ఆయన నేను వెళ్ళిపోతాను శ్రీరంగంని చూస్తాను అని చెప్పి బయలుదేరితే మంత్రులంతా ఆపి
రాజా రాజ్యం చూడాలి మీరు. ఒక రాజులు అంటుంటే అప్పుడు ఇంకా వెళ్ళిపోతుంటే ఎవరన్నా అతిథులు వస్తే తిరిగి వస్తారు. అందుకని వెంటనే అతిథుల్ని తీసుకొచ్చి ముందు నిలిపిపెడితే ఆ అతిథి సత్కారం కోసం వాళ్ళంతా కూడా వెనక్కి వస్తుంటారు. ఖుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే శిరసా తమహం వందే రాజానం కులశేఖరం. అటువంటి కులశేఖరాళ్వారి మహానుభావుల చేత కీర్తించబడినటువంటి వాడు కృష్ణ పరమాత్ముడు. ఆయన సామాన్యుడైనటువంటి వాడు కాదు. అందుకనే భాగవతంలోనే చక్కగా చెబుతారు, కర్మమున పుట్టు జంతువు, కర్మమున పుట్టు జంతువు, కర్మమున వృద్ధి చెందు కర్మమున చెడు, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిపా. దేనికైనా కారణం కర్మే కారణం. అటువంటి కర్మ భగవంతుడు విధించినటువంటి, ఎవరికి విధించినటువంటి కర్మను వాళ్ళంతా కూడా చెయ్యాలి. ఆ కర్మలో లీనమైతేనే, ఎన్ని చేసి ఏమీ చేయకుండా భగవంతుడా నువ్వంటే కాపాడేడు ఎప్పుడూ కూడా. భగవంతుడు మనకు విధించినటువంటి దివ్యకర్మను ఆచరిస్తూ నీ యొక్క కర్మలను చేసుకుంటూ పోతే నీకేమీ కూడా ఉండదు. అటువంటి కర్మను బోధిస్తుంది భాగవతం అంతా కూడా. అందుకనే భాగవతంలో శ్రీకృష్ణుని యొక్క పరిపూర్ణ స్థితిని మనమంతా కూడా గ్రహించవచ్చు అంతా కూడా. అందుకే మనము గోవింద అంటుంటామండి. సాధారణంగా ఈ గోవింద శబ్దం ఎవరిదయ్యా అంటే కృష్ణుడిదే, ఇంకెవరికి కూడా కాదు. తరువాత వెంకటేశ్వర స్వామికి వచ్చింది. ఎందుకు వెంకటేశ్వర స్వామికి వచ్చిందయ్యా అంటే, కృతేతు నారసింహో భూత్ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవస్య కలౌ వెంకటనాయకః. కృతయుగంలో నరసింహస్వామి ఆయనే, త్రేతాయుగంలో రామచంద్ర ప్రభువు ఆయనే, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆయనే, కలియుగంలో వెంకటేశుడు ఆయనే అని చెప్పి అంటుంటారు. అందువల్ల ద్వాపర యుగం వెళ్ళిన తర్వాత కలియుగం వచ్చింది. కలియుగంలో దేవాది దేవుడు ఎవరయ్యా అంటే వెంకటనాయకుడు. దానికి ముందు గోవింద శబ్దం ఇతనే సంపాదించుకున్నాడు కష్టపడి. ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మ. అందుకనే వర్తమానంచ యత్పాపం యత్భూతం యద్భవిష్యతి తత్సర్వం నిర్దహత్యాసు గోవిందానల కీర్తనం. తెల్లవారు లేచి గోవింద అంటాం, ఏ పని చేసినా గోవింద అంటాం, ఎక్కడికి వెళ్ళినా గోవింద అంటాం, ఎవడన్నా ఆరిపోతే కూడా గోవింద అంటాం. అవునా అండి? ఈ గోవింద శబ్దము చేత ఎంత శక్తి వస్తుందో చెబుతున్నాడు. వర్తమానంచ యత్పాపం, వర్తమాన కర్మ చేత వచ్చినటువంటి పాపం, యద్భూతం జరిగిపోయింది, యద్భవిష్యతి జరగబోయేది, తత్సర్వం అదంతా కూడా నిర్దహత్యాసు మొత్తం దహించబడుతుంది గోవిందానల కీర్తనం. గోవింద అనేటువంటి నిప్పు కణిక చేత పాపము అనేటువంటి దూది సంఘాన్నంతా కూడా గోవిందనామం తగలబెడుతుంది కాబట్టే అందుకని గోవింద అనేటువంటి శబ్దం వాడాలి. అందుకని ఈ గోవిందనామం ఎక్కడదయ్యా అంటే కృష్ణ పరమాత్మదేది కానీ ఇంకెక్కడ కూడా కాదు. మరి అవతారములు చాలా ఉన్నాయి. అవతారంలోకి రావటము తప్పితే మళ్ళా మూల ప్రాంతానికి వెళ్ళినటువంటి అవతారాలు ఏమీ కూడా లేదు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, ఈ 8 దాదాపు 9 అవతారాలు ఉన్నాయి. అవి అవతరించడమే తప్పితే చివరికి వెళ్ళారు వాళ్ళు వైకుంఠంలోకి. అంతేగాని మధ్యలో ఇంకెక్కడా కళ్ళ కృష్ణావతారంలో అట్టా కాదండి. ఒక రోజున కృష్ణ పరమాత్మ కుశస్థలిలో ఉన్నాడు. ఉంటే ఒక బ్రాహ్మణోత్తముడు పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణ యదునందన కాపాడు అన్నాడు. అంటే ఏమయ్యా ఏం జరిగింది అన్నాడు. మహానుభావ, నువ్వు రాజ్యపాలన చేస్తున్నావు, ఇప్పటి వరకు నాకు 9 మంది కుమారులు కలిగారు, ఈ 9 మంది కుమారులు కాస్త కాళ్ళు హరిస్తున్నాడు,
రాదు సరిగ్గా ఉంటే ఇట్ట జరగదు కదా, ఏదో విపరీతం జరుగుతుంది కాబట్టి నన్ను రక్షించవలసింది అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు పక్కనే అర్జునుడు ఉన్నాడు. బావా, ఈ చిన్న పని కోసం నువ్వెందుకు, నేను వెళతాను అన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఒప్పుకోలా. నువ్వు ఆగవయ్యా అన్నాడు. నన్నే ఆగమంటావా, ఈ చిన్న పని కోసం నా బావ రావాలా, ఏమక్కర్లేదు అని చెప్పి అర్జునుడు కాస్త బయలుదేరాడు. బ్రాహ్మణుడు ఇష్టం లేకుండా తీసుకువెళ్ళాడు. తీసుకువెళితే అర్జునుని వల్ల కాల. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కాకుండా తల వంచుకు తిరిగి వచ్చాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క వాహనంలో దారుకుడు వచ్చాడు. పిలిస్తే గరుడు, వెంటనే దారుక వాహనం, మెడలో మాల, పైన నెమలిపించం, సుందర వదనారబిందం, మరో వైకుంఠం. కృష్ణ పరమాత్మ ఇంకెక్కడా కూడా కాదు. వీళ్ళంతా రాగానే శైఫ్య, వలాహక, పుష్ప ఈ గుర్రములు పూన్నటువంటి ఆ గుర్రబండిని ఎక్కారు. ఆ రథం వెళుతుంది. అనేక రకమైనటువంటి యుగములన్నీ కూడా దాటి తామిశ్ర నరకం దాటి ఎక్కడికి వెళ్ళింది, వైకుంఠానికి వెళ్ళిపోయింది. వైకుంఠం రాగానే ఆదినారాయణుడు దిగి వచ్చాడు. కృష్ణ, ఇక్కడ నరనారాయణుని ఇద్దరినీ చూడాలని చెప్పి ఈ లోకంలో ఉత్సాహపడుతుంటే నిన్ను పిలిచానయ్యా. ఇదిగో నీ దర్శనమైంది, వాళ్లను నేనే హరించాను. ఇదిగో బ్రాహ్మణుని యొక్క కుమారులు ఉన్నారు, తీసుకెళ్లాల్సింది అని చెప్పి వాళ్ళని అప్పచెప్పాడు. ఎందుకు చెబుతున్నానంటే, అవతరించిన తరువాత మళ్ళా మధ్యలోకి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి మూలావతారం కృష్ణావతారం తప్పితే ఇంకేమీ కూడా లేదు. అందుకనే సర్వేప్యంశ కళా విష్ణో కృష్ణస్ను భగవాన్ స్వయం. అందుకే పూర్వకాలం నుంచి కూడా కృష్ణ పరమాత్మ దేనికి సంకేతమయ్యా అంటే ముక్తినిచ్చేవాడు. భాగవతం రాస్తూ పోతన్నంటాడు, నందాంగనాడింపకు. నేను ఎవరిని ప్రార్థిస్తున్నానయ్యా అంటే కృష్ణ పరమాత్మను. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహా నందాంగనా డింభకు. నందాంగనాడింభకుడు నందునికి జన్మించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నేను మొక్కుతున్నాను. దేనికోసం? శ్రీ కైవల్యంబు పదంబు చేరుటకునై. ఈయన రామభక్తుడు. శ్రీ కైవల్యం కావాలంటే ఎవరు కావాలండి? ముక్తినిచ్చేవాడు ఈయనే. కాబట్టి అతనికి నేను మొక్కుతున్నాను. భాగవతం రాస్తూ రామానుగ్రహంతో భాగవతం రాశాడు. భాగవతం రాస్తూ ఏం చెబుతున్నాడు? కైవల్యం కావాలంటే నందాంగనాడింభకుడే ఇవ్వాలి కాబట్టే ఆయనకి మొక్కుతున్నాను అని చెప్పి అన్నాడు. అందువల్ల శ్రీకృష్ణుడు ఎంత శక్తి కలిగిన వాడో, శ్రీకృష్ణుడు ఎంత మోక్షాన్నిచ్చగలిగినటువంటి వాడో ఈ చిన్న చిన్న వాటి వల్ల మనకు తెలుస్తుంది. ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం ఏకో దేవః దేవకీ పుత్ర ఏవా ఏకో మంత్రః తస్య నామాని యాని కర్మాప్యేకం దస్య దేవస్య సేవా. కృష్ణుడి గురించి చెబుతున్నాడు. ఏకం శాస్త్రం, ఎన్ని శాస్త్రములు ఉన్నప్పటికీ కూడా కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి భగవద్గీతే చాలా గొప్పది. అందుకనే సిద్ధాంతం భగవద్గీత, దృష్టాంతం భాగవతం. అందుకనే భగవద్గీత చదివేటప్పుడు భాగవతాన్ని పక్కన పెట్టుకోవాలి. అందుకని ఎన్ని ఉదాహరణలు ఒక్కడు కూడా కాదు. దానికే చిన్న ఉదాహరణ చెప్తా. ఒక రోజున ఒక రాజు కొలువులోకి ఒక పేదవాడు వచ్చాడు. పేదవాడు వచ్చి, అయ్యా మహారాజా, నేను చాలా పేదవాణ్ణి, నా కుమార్తెకు వివాహం చేసుకోవాలి, ఏదన్నా ధన సహాయం చేయండి అని చెప్పి అడిగాడు. అంటే ఈ మహారాజు చదువుకున్నటువంటి వాడు, భక్తుడు, యోగ్యుడు. అతను పిలిచి, అయ్యా నువ్వు ఉత్తమ కుల సంజాతుల్లాగా ఉన్నావు, ద్రవ్యం అడుగుతున్నావు, బాగానే ఉంది, భగవద్గీత చదివావా అని అడిగాడు. అయ్యా నేను చదవలేదు అన్నాడు. నువ్వు ఏమనుకోకుండా భగవద్గీతలో 9వ అధ్యాయంలో 22వ శ్లోకం ఒక్కసారి చూడమంటే వీడికి నవ్వాలో ఎడవాలో తెలియదు. పిల్ల పెళ్లి కోసం వస్తే భగవద్గీత చదవమంటాడేమిటి?
అనుకుని మహారాజ్ చెప్పాడు కదా అని ఒక్కసారి పైనున్నటువంటి పుస్తకం తీసి దుమ్ము దులిపాడు. దుమ్ము దులిపి చూస్తే 9వ అధ్యాయంలో 22వ శ్లోకం చదివి ఆ విధంగా అట్టాగే ఉన్నాడు. వారం రోజులు కాస్త పాపం రాజుకు బాధ కలిగింది. అరే రే, ఎంత పని చేశాను నేను. ఒక బీదవాడు వచ్చాడు, అమ్మాయి పెళ్లి కోసం వచ్చాడు కదా, నేనేదో భగవద్గీత చదవమన్నాను, మళ్ళీ తిరిగి రాలేదు, ఎక్కడున్నాడో ఏమిటో అని చెప్పి భటులను ఆ గ్రామానికి పంపించాడు. అక్కడ భగవద్గీత చదువుతూ కూర్చున్నాడు. వెంటనే భటువు వచ్చి, అయ్యా మహారాజు గారు రమ్మంటున్నాడు అనగానే భార్య కంగారు పడింది. మా ఆయన ఏం తప్పు చేయలేదే, ఎందుకంటే కాదమ్మా పల్లకి తీసుకొచ్చాం, పల్లకిలో మహారాజు గారు మీ ఆయన రమ్మంటున్నారు అనగానే పల్లకులో దిగి భయపడుతూ కూడా అక్కడికి వెళ్ళేసరికల్లా, మహానుభావ నేను భగవద్గీత చదవమన్నాను కదా, మళ్ళీ రాలేదు కదా, నేను చెప్పినందుకు అపార్థం చేసుకున్నావా అని చెప్పంటే, అపార్థం కాదు మహాత్మా, నా కళ్ళు తెరిపించారు. ఆ శ్లోకం చదివిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు రాక్కర్లేదు నేను. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం.